నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు చంద్రబాబుతో లోకేష్ కుటుంబ సభ్యుల ములాఖత్. పార్టీ అంశాలపై తెలుగుదేశం అధినేతతో యువనేత చర్చలు. కృష్ణా జలాలపై ప్రమాదం ముంచుకొస్తున్న పట్టని జగన్. అపెక్స్ కౌన్సిల్లో సీఎం మౌనమే ముంచిందన్న నిపుణులు. మోడల్ కెరీర్ కేంద్రాల నిర్వహణ గాలికొదిలేసిన ప్రభుత్వం. మొక్కుబడి జాబ్ మేళాలతో దక్కని ఉపాధి. పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులివ్వండి. తాజా అంచనాలను ఆమోదించాలని నిర్మలమ్మకు సీఎం విజ్ఞప్తి. సిరియాలో మిలిటరీ అకాడమీపై ఉగ్రవాదుల డ్రోన్ దాడి. 100 మందికి పైగా మృతి. గ్రాడ్యుయేషన్ డే నాడే దుర్ఘటన. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో నేడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. గత రాత్రి ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్న లోకేష్ కాసేపట్లో రాజమండ్రికి బయలుదేరనున్నారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలను చంద్రబాబుతో లోకేష్ చర్చించనున్నారు. జనసేనతో సమన్వయం కోసం 5 తెలుగుదేశం సభ్యులను చంద్రబాబు లోకేష్ ఖరారు చేయనున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోతమోగిద్దాం తరహాలో మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఆలోచనలో తెలుగుదేశం ఉంది. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం పార్టీ నేతలతో లోకేష్ చర్చిస్తున్నారు. రాష్ట్ర సాగునీటి రంగానికి గుండెకాయ వంటి కృష్ణా జలాల్లో కోతపడే ప్రమాదం ముంచుకొస్తున్న వైకాపా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. కృష్ణా జలాల పునః కేటాయింపులు చేపట్టాలన్న కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్లో ఉలుకు పలుకు లేదు. ఈ వ్యవహారంపై కనీసం మంత్రులు, వైకాపా నేతలు నోరెత్తడం లేదు. సీఎం జగన్ అసమర్థత వల్లే నీటి కేటాయింపులు కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయని సాగునీటి రంగ నిపుణులు వాపోతున్నారు. కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు శరాఘాతంగా మారనున్నా ముఖ్యమంత్రి జగన్ ఉలకడం పలకడం లేదు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలతో పాటు రాయలసీమ రైతులు, సాగునీటి రంగ నిపుణులు ఆందోళన చెందుతున్న ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్ కు గాని, మంత్రులు, వైకాపా నేతలకు గాని చీమ కుట్టినట్లయినా లేదు. కర్ణాటక ఎన్నికల సమయంలో ఎగువ భద్రను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా కృష్ణా జలాల పునః సమీక్ష కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ 2 నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నా సీఎం జగన్ మాత్రం చెల్లించడం లేదు. ఈ ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లే వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది. కృష్ణా జలాల కోసం మొదటి నుంచి అంతో ఇంతో పోరాడుతున్న అధికారులు సైతం నిరుత్సాహపడిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదని రాజకీయంగానే పోరాడాలని తేల్చి చెప్పారు. అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు. పైనున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టానికి వ్యతిరేకంగా ఏ విధమైన అనుమతులు లేకుండా పాలమూరు రంగారెడ్డి అని ఎత్తిపోతల పథకాన్ని 90 టీఎంసీలతో నిర్మిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. లెటర్లు రాసి సరిపెడతా ఉంది. విభజన చట్టం 2014 వ్యతిరేకం కాబట్టి దీన్ని వెంటనే అడ్డుకుని మనం ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు 2 టీఎంసీలతో 60 రోజులు 120 టీఎంసీలు తరలిస్తాడంట. అసలు 120 టీఎంసీలు శ్రీశైలంకే మనకు రావట్లా. అంటే వచ్చిన 120 ఆయన తరలిచ్చేస్తే మన శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి 30 లక్షల ఎకరాలు ఏమవ్వాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలానికి ఎగువ భాగాన కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేసి మన విభజన చట్టానికి వ్యతిరేకంగా ఆడ లిఫ్టులు పెట్టి నీటి దోపిడీ జరుగుతున్నది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఆపకపోతే కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ లెఫ్ట్ రైట్ కెనాల్ ఆయకట్టు మొత్తం కూడా బీడుపడే ప్రమాదం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. బచావత్ ట్రైబ్యునల్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అందులో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో అమల్లో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు 811 టీఎంసీలు ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని అప్పగించారు. అదేవిధంగా తక్కువ నీళ్లు వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలో నిర్ణయించాలన్నది కూడా తేల్చాలని చెప్పారు. ఈ రెండింటినీ ఇంకా తేల్చలేదు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం
అప్పటికే కేటాయింపులు ఉండి వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులకు రక్షణ కల్పిస్తున్నట్లు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ప్రకటించింది. అది ఇంకా నోటిఫై చేయలేదు. అందువల్ల ఆ అవార్డు పాస్ కాలేదు. అయితే తెలంగాణ మాత్రం నీటి కేటాయింపులన్నిటినీ పునః సమీక్షించాలని డిమాండ్ చేసింది. నీటి లభ్యత, కరువు ప్రాంత అవసరాలు పరిగణలోకి తీసుకుని కొత్తగా కేటాయింపులు చేయాలని కోరింది. ఆ డిమాండ్ మేరకే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు అదనపు నిబంధనల కింద 2 తెలుగు రాష్ట్రాల అంశాల జల వివాదాలు పరిశీలించాలని కేంద్రం అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్ ట్రైబ్యునల్ తాను గతంలో చెప్పిన బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పిస్తున్నామన్న మాటకు ఎంతవరకు కట్టుబడి ఉంటుందనేది ప్రశ్నార్థకమవుతోంది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి చేరేవి 454 టీఎంసీలే. మిగిలిన జలాలన్నీ 2 రాష్ట్రాల పరివాహకంలో ఉత్పత్తయ్యేవే. నీటి కేటాయింపుల పునః కేటాయింపులతో తెలంగాణ కొత్త వాదనను తెరపైకి తెచ్చే ప్రమాదం ఉంది. పోలవరం పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు వస్తున్నాయని, సాగర్ దిగువన మరో 100 టీఎంసీల జలాలు లభ్యత ఉందని చెప్పే అవకాశం ఉంది. దీంతో కృష్ణా డెల్టాకు కేటాయించిన 152.50 టీఎంసీలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ మేరకు తెలంగాణకు కేటాయించాలనే వాదన లేవనెత్తుతోంది. దీన్ని సరిగా ఎదుర్కోకపోతే కృష్ణా డెల్టా ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ డిమాండ్పై అసమ్మతి వ్యక్తం చేసి ఉన్నట్లయితే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకునేది కాదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయం లేకుండా కేంద్రం ముందుకు వెళ్లే అవకాశమే ఉండేది కాదంటున్నారు. కృష్ణా జలాలపై కేంద్ర మంత్రివర్గం చేసిన పునఃపంపిణీకి సంబంధించి ముఖ్యమంత్రి నోరు పెగిలిద్దా? కేంద్రాన్ని నిలదీయగలడా? రాష్ట్ర రైతాంగ ప్రజల సాగు త్రాగు నీటి హక్కుని కాపాడగలుగుతాడో లేడో ఇదొక విషమ పరీక్షగా నేను తెలియజేస్తున్నాను. ఇంతవరకు కేంద్ర మంత్రివర్గ నిర్ణయం తర్వాత వైసీపీ నుండి ఒక్క ప్రకటన కూడా రాకపోవడాన్ని తీవ్రంగా సిపిఐ పక్షాన ఖండిస్తున్నాం. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు చట్ట ప్రకారం రక్షణలు ఉన్నందున వాటిని ముట్టుకునే అవకాశం ఉండదని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. అయితే 150 టీఎంసీల క్యారీ ఓవర్ జలాలు మాత్రమే పునః పంపిణీకి ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ తాను గతంలో నష్టపోయినందున 20 ఏళ్ల తర్వాత ఏర్పాటయ్యే ట్రైబ్యునల్ నీటి కేటాయింపులను పునః సమీక్షించవచ్చని చెప్పినందున మొత్తం లభ్యత, కేటాయింపులు అవసరాల ప్రకారం చూడాలంటోంది. రానున్న ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తొలుత కేంద్ర నిర్ణయంపై న్యాయపరంగా పోరాడి స్టే తెచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ కు అకస్మాత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గుర్తొచ్చింది. 4.5 కాలంలో ప్రాజెక్టు గురించి కనీసం పట్టించుకోని జగన్ తీరా పదవీకాలం ముగిసే సమయానికి పోలవరం తాజా అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 ధరల ప్రకారం 55,548.87 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా మండలి ఇప్పటికే ఆమోదం తెలిపినందున దానిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిని గురువారం సాయంత్రం సీఎం జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అడ్హాక్గా 12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపినందున సంతోషంగా ఉందని, అయితే దాన్ని పునః పరిశీలించి తాజా అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి వివరించారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందన్నారు. గత ఏడాది జులైలో వచ్చిన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలిదశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులకు సంబంధించి ఈ అంచనాలు రూపొందించామని కేంద్ర మంత్రికి తెలిపారు. పోలవరం తొలిదశ పూర్తికి ఇంకా 17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మొత్తాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,355 కోట్లను తిరిగి చెల్లించాలని కోరారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్తోనూ ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిలు 7,359 కోట్లను ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. పెద్ద మొత్తంలో ఉన్న నిధుల బకాయిలు ఏపీ జెన్కో, డిస్కంలకు గుదిబండల్లా మారాయని వివరించారు. 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ గత ఏడాది ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఈ అంశం ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లిందని, తెలంగాణ నుంచి ఆ నిధులు వచ్చేలా చూడాలని
కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నేడు జరిగే సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. సమీక్ష అనంతరం అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమవుతారని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉపాధి లభించక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతోంది. వృద్ధులు అధికంగా ఉండే ప్రాంతంగా రాష్ట్రం మారుతోంది. యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన సర్కారు తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. మోడల్ కెరీర్ కేంద్రాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికొదిలేసింది. కేంద్రం ఇచ్చే నిధులను వాడేసుకుంటోంది. అటు జాబ్ మేళాల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. దీనివల్ల యువతకు ఉపాధి లభించకపోగా తక్కువ వేతనాలతో ఉద్యోగాలు చేరిన వారు మానేస్తున్నారు. ఉపాధి కల్పన కార్యాలయాలను మోడల్ కెరీర్ కేంద్రాలుగా మార్చి యువతకు మార్గదర్శకంతో పాటు ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఉపాధి కల్పన కార్యాలయాల ఆధునికీకరణకు నిధులిస్తోంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులను సైతం వాడేసుకుని ఆ కేంద్రాల ఆధునికీకరణను పట్టించుకోవడం లేదు. కేవలం 1,73,00,000 కేటాయించలేకపోవడంతో పలుచోట్ల పనులు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పాటు చేసిన అనేక జిల్లాల్లో ఇంతవరకు ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగుల రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎక్కడ నిరుద్యోగిత బయట పడుతుందేమోనన్న భయంతో ఈ వివరాలను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కార్యాలయాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర వర్సిటీల్లో మోడల్ కెరీర్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రం ఆధునికీకరణకు కేంద్రం 37,50,000 నుంచి 60 లక్షల వరకు మంజూరు చేసింది. కెరీర్ కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు నైపుణ్యాలు అందించాల్సి ఉన్నా ఇది ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వం హడావిడిగా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో జాబ్లు పొందుతున్న వారిలోనూ సగం మంది వెంటనే ఉద్యోగాలు మానేస్తున్న పరిస్థితి ఉంది. మోడల్ కెరీర్ కేంద్రాల్లో నిరుద్యోగుల నమోదు తూతూ మంత్రంగా మారింది. ఇంజనీరింగ్, సాధారణ డిగ్రీలతో ఉత్తీర్ణులవుతున్న వారు ఏటా 2.5 లక్షల మంది ఉండగా వీరిలో 30% మంది కూడా పేర్లు నమోదు చేసుకోవడం లేదు. డిప్లొమా, ఐటీఐ, 10వ తరగతి అర్హత కలిగిన వారిని కలిపితే ఈ జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల సంఖ్యను తగ్గించి చూపేందుకు గతంలో ఆఫ్లైన్లో నమోదైన వారి వివరాలను ప్రభుత్వం ఆన్లైన్ చేయడం లేదు. మేళాల్లో లభిస్తున్న ఉద్యోగాలకు వేతనాలు నెలకు 7,000 నుంచి 15,000 లోపు ఉండటంతో అక్కడ చేరుతున్న వారిలోనూ సగం మంది వెంటనే మానేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఇప్పటి వరకు 13,250 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో జాబ్ మేళాలకు 5,214 మంది హాజరు కాగా కేవలం 35% మందికి ఉద్యోగాలొచ్చాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3,000 మంది వివరాలు నమోదు చేసుకోగా జాబ్ మేళాల్లో 350 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి అనంతపురంలో ఇప్పటి వరకు 28,870 మంది నమోదు చేసుకోగా కేవలం 1,226 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యాలయంలో 51,741 మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకున్నారు. జాబ్ మేళాలకు 4,579 మంది నిరుద్యోగులు హాజరు కాగా కేవలం 1,334 మందిని ప్రైవేటు కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా కార్యాలయంలో 34,345 మంది నమోదు చేసుకోగా ఇక్కడ మేళాలు సక్రమంగా నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఎన్టీఆర్ జిల్లాలో 29,057 మంది నిరుద్యోగులు వివరాలు నమోదు చేసుకోగా వీరిలో ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాలో కేవలం 836 మందికి మాత్రమే ఉద్యోగాలొచ్చాయి. వైఎస్ఆర్ జిల్లాలో 2020 నుంచి నిర్వహించిన ఉద్యోగ మేళాలకు 9,000 మంది నిరుద్యోగులు హాజరు కాగా కేవలం 3,370 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ప్రకాశం జిల్లాలో 59,000 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో 28,059 మంది అభ్యర్థులు మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు. గతంలో ఏటా 12,000 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోగా ఇప్పుడు ఆ సంఖ్య 1,500కు పడిపోయింది. విశాఖలో 5 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్న ఉపాధి కల్పన కార్యాలయం లెక్కల ప్రకారం 24,000 మంది మాత్రమే ఉన్నట్లు చూపిస్తున్నారు. 4.5 నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాల్లో కేవలం 2,467 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. విజయనగరంలో ఇంతవరకు మోడల్ కెరీర్ కేంద్రానికి సొంత భవనం లేదు. కలెక్టరేట్లో ట్రెజరీ కార్యాలయాన్ని అప్పటి కలెక్టర్ కేటాయించారు. దీని మరమ్మతులకు ప్రభుత్వం నిధులివ్వలేదు. అద్దె భవనంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు ముందు ఏలూరులో ఉపాధి కల్పన కార్యాలయం ఉండేది. నిబంధనల ప్రకారం జిల్లాకు ఒక కేంద్రం ఉండాలి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో కొత్తగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. దీంతో ఆ జిల్లాకు సంబంధించిన వారు ఏలూరు కార్యాలయంలోనే పేర్లు నమోదు చేసుకుని జాబ్ మేళాలకు హాజరు కావాల్సి వస్తోంది.
సత్యసాయి జిల్లాలోనూ మోడల్ కెరీర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మోడల్ కెరీర్ కార్యాలయానికి సొంత భవనం లేక ప్రభుత్వ క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడినా కార్యాలయాన్ని ప్రారంభించలేదు. శ్రీకాకుళం జిల్లా కార్యాలయాన్ని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం భవనం పెచ్చులూడి అధ్వానంగా మారింది. ఉమ్మడి విశాఖకు చెందిన జిల్లా ఉపాధి కార్యాలయం కంచెరపాలెంలో ఉంది. జిల్లాల విభజన తర్వాత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల సేవలను విభజించిన కార్యాలయాలను తరలించలేదు. ఉమ్మడి కర్నూలు మోడల్ కెరీర్ కేంద్రానికి 41,56,000 మంజూరు చేయగా 24,92,000 మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ల వినియోగంలోకి రాలేదు. నంద్యాల జిల్లా మోడల్ కెరీర్ కేంద్రం ఏర్పాటుకు 56 లక్షలు మంజూరు కాగా ఇంతవరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. శ్రీకాకుళం కేంద్రానికి 52 లక్షలు మంజూరు కాగా నిధులు విడుదల కాలేదు. ప్రకాశం కెరీర్ కార్యాలయానికి 54 లక్షలు మంజూరు చేసినా నిధులివ్వలేదు. విశాఖ జిల్లా గాజువాకలోని మోడల్ కెరీర్ కేంద్రానికి 60 లక్షలు మంజూరు కాగా 30 లక్షలు మాత్రమే సర్కార్ విడుదల చేసింది. మోడల్ కెరీర్ కేంద్రాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఏలూరు కార్యాలయంలో 11 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 5గురే పనిచేస్తున్నారు. అనంతపురం కేంద్రంలో 10 మంది ఉద్యోగులు అవసరం కాగా 6 మాత్రమే ఉన్నారు. కర్నూలు కార్యాలయంలో 13 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 10 మంది పనిచేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. కృష్ణా జిల్లా పెడన మండలంలోని జింజేరు, గౌడపాలెం గ్రామస్తులు మంత్రిని ఘెరావ్ చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని శివాజీ అనే వ్యక్తి ఇంటికి మంత్రి వెళ్లారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని శివాజీ భార్యను అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నా తెలుగుదేశం నాయకుల వెంట ఎందుకు వెళ్తున్నారని ఆమెను మంత్రి ప్రశ్నించారు. దీనికి బదులిస్తుండగా ఆగ్రహానికి గురైన మంత్రి ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాలని ఎస్ఐను ఆదేశించారు. మంత్రి ఆదేశాలను పాటించిన పోలీసులు ఇంట్లో కోడి పందాలు వేసే కత్తులు ఎందుకున్నాయని ప్రశ్నించి శివాజీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్కు తరలించేందుకు వాహనం ఎక్కించారు. ఇంతలో గ్రామస్తులు రహదారిపైకి వచ్చి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. శివాజీని ఎందుకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు శివాజీని వదిలేయడంతో గ్రామస్తులు శాంతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా విభాగంలో పనిచేస్తున్న 8,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు తేవాలని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చే స్కేళ్ల ప్రకారమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆ సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ కిందకు చేర్చిన ప్రభుత్వం పీటీడీ విభాగంలో మారిన ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మాత్రం విస్మరించిందని ఆక్షేపించారు. ఏపీపీటీడీ, ఎన్ఎంయూఎన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ ఎండీలకు లేఖలు రాశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి తేలుకాటుకు గురై మృతి చెందాడు. మార్కాపురం మండలం నాయుడుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కోట్ల రవికిరణ్ రాయవరం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాఠశాలలోని చెట్ల కింద కూర్చొని చదువుతుండగా ఏదో కుట్టిందని తోటి విద్యార్థులకు రవికిరణ్ తెలిపాడు. వెంటనే ఉపాధ్యాయులు మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలుడి తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికిరణ్ మృతి చెందాడు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2 ఆవుల మధ్య భీకర పోరు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆవులు కొమ్ములతో పొడుచుకుంటూ ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు 15 నిమిషాల పాటు శ్రమించి ఆవులను చెదరగొట్టారు. రోడ్లపై గుంపులుగా సంచరిస్తూ ఆవులు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, అధికారులు స్పందించి వాటిని గోశాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
సిక్కిం ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 18కి చేరింది. 22 మంది జవాన్లు సహా 98 మంది గల్లంతవగా 26 మంది గాయపడినట్లు సహాయ బృందాలు తెలిపాయి. ఆకస్మిక వరదలు 22,000 మందిపై ప్రభావం చూపగా 2,011 మందిని రక్షించినట్లు సిక్కిం విపత్తు నిర్వహణ అథారిటీ పేర్కొంది. ఉత్తర సిక్కింలోని లాచెన్, లాచుంగ్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులు సురక్షితంగా ఉన్నారని సిక్కిం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విబి పాఠక్ తెలిపారు. విదేశీయులు సహా 3,000 మంది పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే లాచెన్, లాచుంగ్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకులను ఇవాళ వాయుసేన, సైన్యానికి చెందిన హెలికాప్టర్ల ద్వారా సిక్కింకు తరలిస్తామని వెల్లడించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న సింగ్టామ్ నగరంలో తాగునీరు, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు చెప్పారు. సిరియాలో మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 125 మంది గాయపడ్డారు. హోమ్స్ ప్రావిన్స్లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. మిలిటరీ కళాశాలలో శిక్షణ పూర్తి కావడం వల్ల గురువారం క్యాడెట్స్కు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ వేడుకకు వారి కుటుంబ సభ్యులు, సైనిక అధికారులు భారీ ఎత్తున తరలివచ్చారు. వేడుక ముగిశాక అధికారులు, మిలిటరీ క్యాడెట్స్ అక్కడి ప్రాంతం నుంచి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్ దాడితో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలు చక్కర్లు కొడుతున్నాయి. వెంటనే తేరుకున్న సైనికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్తో మిలిటరీ అకాడమీని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సిరియా మిలిటరీ పేర్కొన్నట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులు కానీ, జిహాదిస్టులు కానీ ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్ డే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు సిరియా సైన్యం ఆరోపించింది. ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత్ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 9 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు మాత్రమే చేసింది. సాయి కిషోర్ 3 వికెట్లు తీశాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయిన భారత్ ఆ తర్వాత విజృంభించి ఆడింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ మరో వికెట్ ఆడకుండా ఆడటంతో 9.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన తిలక్ వర్మ 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 55 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులు చేశాడు.